మనము ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో సౌదీ రౌఫ్ గారిని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. అందరు రిక్వెస్ట్ మేరకు ఆయన కూడా వచ్చినారు, పిలుపు మేరకు వచ్చినారు. ఆయన కూడా ఈ విషయంలో విచారించడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే విషయము ఆయన కూడా సంబంధిత నా దగ్గర కాల్ లాగ్స్ ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఎప్పుడైతే వెళ్ళినాను అది ఏమో విషయం మీరు చూసుకుంటే బాగుంటుంది. ఆయన ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన యాక్షన్ ఏముందో ఆయన తీసుకుంటాడు. ఆయన కూడా మనకేం చెప్తున్నారంటే, లేదు ఇది జరిగింది వాస్తవము, నేను మస్జిద్ కబ్జా చేస్తానని చెప్తున్నారు, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ కబ్జా చేస్తామని చెప్తున్నారు దాని మీద నేను కూడా వాళ్ళ మీద డిఫేమేషన్ కేసు వేస్తానని చెప్తున్నారు ఆయన. అది ముస్లిం మైనారిటీల విషయంలో గతంలో ఎమ్మెల్యే గారు ఇదిగాకి వచ్చారు గెలిచిన కొత్తలో. తర్వాత చాలా విద్యా సంస్థలు అనేక ఐటీఐ కాలేజ్ కావచ్చు, షాదీఖానా కావచ్చు, ఇలాంటి వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. చాలామంది చెప్పేది ఏమంటే అట్లాంటి వర్క్స్ కూడా కాకుండా ఇట్లా ఈ విషయాల్లో ఒకటే ఆయన మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఇదే మైనారిటీస్ విషయం పర్టికులర్గా వద్దండి, ఏ విషయంలో ఆయన డెవలప్మెంట్ చేస్తాననేది నేనే మీకు మీడియా ముఖం ద్వారా ప్రశ్నిస్తున్నాను. అడగచ్చు ఆయనకి, సార్ మీరు చేసింది ఏదైనా ఒక డెవలప్మెంట్ చేసిన పని చెప్పండి అంటే ఎక్స్ఎమ్మెల్యే గారిని ఆయన ఏదో చెప్పడం, అసలు మర్యాద లేకుండా మాట్లాడడం అనేది ఆయన నేర్చుకున్నది అనుకుంటాను నేను. మాట్లాడితే తాటా తీస్తా, తోలు తీస్తా, ఎవరిని వదలను. అరే మనం చూస్తున్నాం ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎన్నాడు చూడలేని కొత్త విధంగా జరిగే ఫ్రాడ్స్ మన ముందుకు వస్తున్నాయి, స్కామ్స్ మన ముందుకు వస్తున్నాయి. ఇవి అన్నీ చర్చించాలంటే దానికి సపరేట్గా మనము ఏర్పాటు చేసుకుని ప్రెస్ మీట్ చేసుకుని దానికి కూడా జవాబు ఇస్తాము. బట్ ఇన్ పర్టికులర్గా మైనారిటీస్ విషయం మీరు అడిగినారు కాబట్టి నేను చెప్తున్నానంటే, మైనారిటీస్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం ఆయనకు లేదు, ఎటువంటి ఉద్దేశం లేదు. ఏమని అడిగితే అని చెప్తే పాత ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఏదో చేస్తున్నారు, ఆయన అట్లా ఆయన ఇట్లా అని చెప్పేసి కాలం గడిపేస్తున్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు కూడా టీచర్స్ని తీసుకుని వచ్చి మన మైనారిటీస్ ఇన్స్టిట్యూషన్ ఉంది, అక్కడ టీచర్స్ని ఏర్పాటు చేస్తే పిల్లలు చదువుకుంటారు, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కడో పోయి మీరు వాళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకొని వాళ్ళంతా డెవలప్ అయిన వాళ్ళకి ఊరికి పోయి ఫ్రీగా అప్రిషియేట్ చేసి రావడం మేము పెద్ద విషయం కాదు. చాలామంది పేద పిల్లలు ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, రిలీజన్. అట్లాంటి పిల్లల కోసం మీరు ఏం చేస్తున్నారు? సరే పోయిన వాళ్ళు చేసినారా చేయలేదా అనేది వేరే విషయం. మీకు ఛాన్స్ వచ్చింది, పబ్లిక్ ఎన్నుకున్నారు. డైలీ పొద్దున్న లేస్తేనే ఎవరైనా ఉన్నారంటే పాత వాళ్ళని కించపరచడం, మీరేం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారని తప్పితే ప్రజలు కూడా అనుకోవాలా, పాతది అయిపోయింది, మనం మీకు ఎన్నుకున్నాము, మీరేం చేస్తున్నారని ప్రశ్నించడం మొదలు పెట్టాలా మీరు కూడా. ఎందుకంటే రోజు ఇదే వింటుంటే కూడా ప్రజలకు కూడా విసుగు వచ్చిందా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎక్కడైనా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఆడ ఫ్రాడ్, ఏ కమ్యూనిటీ సెంటర్కి వెళ్ళినా ఆడ ఫ్రాడ్. లాస్ట్కి ఎక్కడ పాకలేదా అంటే లాస్ట్కి మున్సిపాలిటీ కూడా తెచ్చిపెట్టినాడు ఆయన. చెప్పేదేమంటే మైనారిటీస్ కూడా ఇంతకు ముందు కూడా నేను చెప్తున్నాను, కపట ప్రేమ వద్దు, మేరా భాయ్ మేరా దోస్త్ అనేది వద్దు. అందరు ఒకటే, అందరు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఒకటే, అందరు కులాలకు చెందిన వాళ్ళు అందరు ఒకటే, అందరినీ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన పెద్ద మనుషులు కూడా ఒకే డెసిషన్కి వచ్చినారు. ఇంకొకసారి ఎమ్మెల్యే గారు ఈ మసీద్ల ప్రస్తావన కానీ వేరే ఇన్స్టిట్యూషనల్ ప్రస్తావన కానీ తీసుకొని వస్తే ఆయన మీద కమ్యూనిటీ పరంగానే చర్య తీసుకోవాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు. ఆయన్ని రెస్పెక్ట్ఫుల్గా మనవి చేసుకుంటున్నాం. బీయింగ్ ఏ ఎమ్మెల్యే ఆఫ్ దిస్ టౌన్, డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద పబ్లిక్. ముస్లిమ్స్ కానీ ఎవరైనా వేరే కులానికి చెందిన కానీ ఎవరి సెంటిమెంట్స్ కూడా మీరు రాజకీయం చేయండి. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ మీడియా ముఖం ద్వారా తెలుపుతున్నాము. మీరు రెస్పెక్ట్ఫుల్గా ఈ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఎవరైతే పెద్ద మనుషులు వచ్చినారో వాళ్ళతో
కలిసి చర్చించి ఈ మసీద్ ఇష్యూ కూడా మీరు చెప్పినారు కదా వక్ఫ్ బోర్డ్ కబ్జా ఉందని చెప్పేసి ఎక్కడ కబ్జా ఉందని చూపించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. నా పేరు తబ్రేజ్ అండి, అడ్వకేట్ ఆదుని. ఇక్కడ ఈరోజు సమావేశానికి విచ్చేసిన మన పాత్రికేయ మిత్రులకి, మన మైనార్టీ పరంగా విచ్చేసిన మన మైనార్టీల పెద్దలకి, ఈ సమావేశానికి ఈరోజు అందరూ ఏకమై ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమంటే, మొన్న ఈ మధ్యలో ఒక న్యూస్ అనేది మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చింది. చాలామంది కూడా వైరల్ అయింది, చూసింటారు. ముఖ్యంగా ఏమంటే, ఒక పార్టీకి చెందిన నాయకుడు సౌదీ రౌఫ్ గారు మరియు ఆధుని ఎమ్మెల్యే అయిన మన పార్థసారథి గారికి మధ్యలో ఒక అమౌంట్ విషయంలో చర్చకి తెరతీసింది. ఆ విషయంలో ఏమన్నా కానీ మన ఎమ్మెల్యే పార్థసారథి గారు, బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ బీయింగ్ ఏ ఎమ్మెల్యే నాట్ ఓన్లీ ఫర్ ఏ పర్టిక్యులర్ కమ్యూనిటీ అండ్ ఇన్ ఏ రెస్పెక్టెడ్ పొజిషన్, ఆయన ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఏదైనా కానీ అమౌంట్ విషయం వాళ్ళు మాట్లాడుకొని చర్చించుకోకుండా బహిరంగంగా మస్జిద్, జామియా మస్జిద్ విషయంలో ఆయన రౌఫ్ గారు కబ్జా చేసినారు. కబ్జా చేసి ముస్లిం మైనారిటీస్కి అంత అన్యాయం చేస్తున్నారు. ఆయన వక్ఫ్ బోర్డ్ ఆస్తులన్నీ కూడా కబ్జా చేసినారని చెప్తున్నారు. ఈ విషయంలో ఈ ఎట్లుందంటే విషయం, ఈ మాస్క్ అనేది ఇట్ బిలాంగ్స్ టు ద ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ. ఒకరిది కాదు, చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది మాస్క్కి, కమ్యూనిటీకి. సౌదీ రౌఫ్ గారు ఈజ్ బీయింగ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. దెన్ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు ఆయనకి. ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఎందుకు కంటిన్యూ అవుతున్నారంటే, ఇన్ హిస్ ప్లేస్ చాలామంది ఎవరైతే ట్రస్టీస్ ఉంటారో, సమ్ ఆఫ్ దెమ్ హ్యాడ్ డైడ్. చాలామంది దాంట్లో ముగ్గురేందో చనిపోయినారు. తర్వాత ఎవరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తర్వాత కేసెస్ జరుగుతున్నాయి, ఎవరైనా ఉండాలా హ్యాండిల్ చేయడానికి అని చెప్పేసి, విత్ ద పర్మిషన్ ఆఫ్ ఎవరైతే ఇక్కడ ముఖ్యస్థులు ఉన్నారో, ఎవరైతే కమ్యూనిటీ ఎల్డర్స్ ఇక్కడ సమావేశానికి హాజరైనారో, ఎవరైతే ఇంకా చాలా కమ్యూనిటీ పెద్ద మనుషులు ఉన్నారు, ఎవరైతే ఇక్కడ హాజరు కాలేకపోయినారో వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల, వాళ్ళందరి పర్మిషన్తోనే అక్కడ ఆయన్ని, రౌఫ్ గారిని కూర్చోపెట్టడం జరిగింది. ఈజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ అ సొసైటీ. మీరు మీది చూసుకోకుండా ఒక మస్జిద్ని తీసుకొని వచ్చి కబ్జా చేసినారు అని చెప్తున్నారు. మనం దీంట్లో డీప్గా వెళ్తే, మీరు ఏమన్నా ఉంటే ఆయన మీద డైరెక్ట్గా మాట్లాడాలా, డైరెక్ట్గా కామెంట్ చేయాలా. అటువంటి విషయంలో మేము కామెంట్ చేయము, మాకు అవసరం కూడా లేదు. బట్ మీ రాజకీయానికి మన యొక్క జామియా మసీద్ని వాడుకొని మీరు మా సెంటిమెంట్స్ని మీరు హర్ట్ చేస్తున్నారని చెప్పేసి మీ మీడియా ముఖంగా మేము తెలుపుతున్నాము. ఎందుకంటే చాలామంది వచ్చినారు మన దగ్గర, కన్సల్ట్ అయినారు. ఏంటన్నా ఇది అసలు ఏం సంబంధము, మస్జిద్కి వీళ్ళ రాజకీయాలకి మనకేం సంబంధము, ఆయన బిల్డింగ్కి, ఆయన లావాదేవీలకి, బిల్డింగ్కి, మస్జిద్కి ఏం సంబంధం అని అడుగుతున్నారు. మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఈ మీడియాకు వచ్చే కంటే ముందు మొన్న కూడా చూసినాము, పండగ రోజులు మీరు అందరు కలిసి తిరిగినారు. అప్పుడు ఆ విషయం మీకు తెలియదా? ఆయన ఎటువంటి మనిషి అంటే మీకు తెలియదా? ఈ మీడియా ముఖం ద్వారా మేము చెప్పుకునేదేమంటే, వక్ఫ్ బోర్డ్ ఆస్తి అనేది కాదు ఇది.
దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద పబ్లిక్ ఆఫ్ అదోని. మీరు మిస్టేక్ చేసుకుంటున్నారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎప్పుడు సిద్ది మసూద్ ఖాన్ గారు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేపించినారు అప్పటి నుండి కూడా అదోని మైనార్టీస్ చేతిలోనే ఉంది. ఇది ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ద్వారా ట్రస్టీస్ ఎవరైతే అవుతారో ఎన్నుకోబడతారు. ఈ మధ్యలో మేనేజ్మెంట్ విషయంలో ఈ కేసు మాస్క్ విషయంలో కేసు వచ్చేసి వఫ్లో హైకోర్టు ట్రిబ్యునల్లో ఉంది. అంతేగాని దిస్ ప్రాపర్టీ డస్ నాట్ బిలాంగ్ టు వఫ్. వఫ్ ప్రాపర్టీ ఎవరు కబ్జా చేస్తున్నారు, ఏం కబ్జా చేస్తున్నారంటే మాకు చెప్పదండి. వఫ్ యాక్ట్ తెచ్చిందే మీ పార్టీ, వఫ్ బిల్ తెచ్చిందే మీ పార్టీ. ఇక్కడ ఏమంటే అందరు రాజకీయ పార్టీలు అందరు కలిసి కూర్చున్నాం కాబట్టి ఒక కమ్యూనిటీ సమావేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను. మాట్లాడేది ఉంటే వఫ్ బిల్ మీద మాట్లాడండి సార్. మీరు వఫ్ బిల్ మీద మాట్లాడండి. మీరు అంత ముస్లిమ్స్ గురించి మీకు ఇదేమైనా ఉంటే మీరు ఇంకొకసారి నేను చెప్పేదేమంటే ఒక రిక్వెస్ట్ అనుకుంటారా, ఒక వేరే విధంగా అనుకుంటారా, ఏ విధంగా అనుకున్నా కూడా ఇంకొకసారి ముస్లిమ్స్ విషయంలో కానీ మైనారిటీస్ విషయంలో కానీ ఇలాగా మాస్క్ తీసుకొని వచ్చేసి దాన్ని రాజకీయం చేయాలని చెప్పేసి మీరు లాభం సమకూర్చుకోవాలని చెప్పేసి చేస్తే ఇక్కడ ఉన్న అదోని ముస్లిం మైనారిటీస్లు వచ్చే ఎన్నికల్లో అనుకుంటారా, ఏ విధంగానే అనుకుంటారా, బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీకు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మైనారిటీస్ విషయంలో ఎవరైనా మనం మాట్లాడుతూ కూడా మొన్న కూడా చూసినారు, ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. బడ్జెట్ విషయంలో కూడా ఎవడైనా మైనారిటీస్ విషయంలో మీకు ప్రశ్నిస్తే వెరీ నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఏదో ఒక ఇద్దరు మైనారిటీస్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. మీరు వెళ్ళి నా మిత్రుడు, నా ఫ్రెండ్, మేరా భాయ్ అంటారు. అది చేసింది ఏంలా మీరు మైనారిటీస్కి ఉత్త మాటలే చెప్తున్నారు. మీరు మళ్ళీ మీరు కూడా రేపు చూస్తారు, ప్రజలు కూడా ఈ విషయం మైనారిటీస్ విషయమే కాదు, రేపు పొద్దున వేరే వాళ్ళు కూడా ఇట్లాంటి ఇబ్బంది రావచ్చు. నేను చెప్పేది ఒకటే, ఇంకా మున్సిపాలిటీ విషయంకి వస్తే సింపుల్గా నేను చెప్పేది అంటే ఇంకా మున్సిపాలిటీ కాంప్లెక్స్ కట్టేవి పెండింగ్ ఉన్నాయి, రోడ్ వైడింగ్ ప్లాన్స్ పెండింగ్ ఉన్నాయి, చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ విషయంలో మీరు కన్సిడర్ చేసి మీరు ఏం చేసుకోండి. ఇంకొకసారి మైనారిటీస్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడితే దీని మీద మేము కూడా డిఫేమేషన్ వేస్తామని చెప్పేసి మీడియా ముఖం ద్వారా మీకు తెలుసుకుంటాం. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటాయి?